ఎంతమంది బైబిల్ ఉన్నాయో తీసి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదము. ఈ రోజున ఇటువంటి వర్తమానాలను మనం వినడం లేదు. ప్రభువును నమ్ముకుంటే ఆశీర్వాదాలు, స్వస్థతలు, అభివృద్ధి, దీవెన, సంతోషం, సమాధానం, ఎన్నెన్నో మేలులు అన్న విషయాల గురించి మనం కోకొల్లలుగా వర్తమానాలు వింటున్నాం. అలాంటి వర్తమానాలు అవసరమే అవిశ్వాసులకి, ప్రారంభికులకి. అయితే క్రీస్తు ప్రేమను రుచి చూచిన వారు, క్రీస్తు చేత ఆశీర్వదించబడిన వారు, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందుతున్నవారు, ఇప్పటికే దేవుడు నాకు మేలు చేశాడు అని సాక్ష్యాలు చెప్పేవారు నేర్చుకోవలసిన పాఠాలు ఏంటంటే, మేలులోనే కాదు కీడులో కూడా, సంతోషంలోనే కాదు దుఃఖంలో కూడా, అన్నీ బాగున్నప్పుడే కాదు ఏమీ లేనప్పుడు కూడా యేసునందు ఆనందించటం. క్రైస్తవత్వం యొక్క సారమే అది. యేసుక్రీస్తును నమ్ముకుంటే శ్రమలు నీకు ఉండవు అని ఎవరన్నా చెబితే అది నిజమా ఒట్టిదా? యేసుక్రీస్తును నమ్ముకున్న వారికి ఎక్కువ శ్రమలు వస్తాయా? నమ్ముకొనని వారికి ఎక్కువ శ్రమలు వస్తాయా? ఎవరికండి? ఎందుకు? నమ్ముకోని వాళ్ళకి శ్రమలు వస్తే దెబ్బకు దెబ్బ, మాటకు మాట, కక్ష తీర్చుకుంటారు, పగ సాధిస్తారు, తిట్టేవాళ్ళని తిడతారు, కొట్టేవాళ్ళని కొడతారు, అంటే మళ్ళీ తిరిగి అంటారు. కాబట్టి వాళ్ళు ఎలాగోలాగా తట్టుకొని పోతుంటారు. కానీ ప్రభువుని ఎరిగిన వాళ్ళు తిట్టిన వాళ్ళని తిట్టకూడదు, కొట్టిన వాళ్ళని కొట్టకూడదు, అవమానపరిచిన వాళ్ళని అవమానపరచకూడదు, ద్వేషించిన వారిని ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని నామం నిమిత్తం వచ్చే అవమానాన్ని, సిగ్గును భరించుకోవాలి. నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు కూర్చుండి ఏడవండి. కాదు కదా? మరి ఎందుకు ఏడుస్తున్నారు కొంతమంది? నన్నే అంటున్నారు ఏంటండి? మీరు సంతోషించి గంతులు వేయండి, పరలోకమందు మీకు ఫలము అధికమగును. నేను ఉద్యోగ సభలు జరిపిస్తున్నప్పుడు కొన్ని వేల మంది వస్తారండి. కొన్ని వందల మందికి 700, 800, 900, 1000 మందికి కూడా నేను ప్రయత్నం చేస్తుంటాను. ఒకసారి లెక్క పెడతారు మన బ్రదర్స్. 800 మంది 1000 మందికి ప్రార్థన చేశాక నా గోప గుయ్యమంటుంది అనమాట. అందరు చెప్పే బాధలన్నీ ఇని అంతేకాదు నేను మైక్ పెట్టుకుంటాను, అవన్నీ రికార్డ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తాను వాళ్ళ కోసం. ఇంతమంది చెప్పిన దాంట్లో ప్రభా ఒక్కళ్ళన్నా నాకు ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, నేను చక్కగా ఉన్నానని చెప్పరేంటయ్యా? వచ్చేవాళ్ళందరూ కడుపు నొప్పి, కాలు నొప్పి, క్యాన్సర్, ఇది ఎయిడ్స్ రోగం, క్యాన్సర్ రోగం, తాగుబోతు, మా నాన్న కోసం ప్రార్థన చేయండి, మా భర్త కోసం ప్రార్థన చేయండి, మా ఆస్తులు పోయినాయి, మేము అప్పులు మునిగిపోయాం, అన్ని కష్టాలు చెప్తారేంటయ్యా? వచ్చిన వాళ్ళందరికీ కష్టాలేనా అని ఓ రోజు దేవుడి దగ్గర అడిగితే, కష్టాలు లేకపోతే నీ దగ్గర ఎందుకు వస్తారని అడిగాడు దేవుడు. కష్టాలు లేకపోతే మీటింగ్కి ఎందుకు వస్తారు? అసలు వాళ్ళు మీటింగ్కి రారు కదా. ఏమండి, ఈరోజు నా దేవుడి మేలులు అనుభవించిన మనం కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రభువును పట్టుకుంటున్నాం. కష్టాలు దేవుడు పంపిస్తాడు, విశ్వాసులకు కూడా కష్టాలను అనుమతిస్తాడు. ఎందుకంటే కష్టాలలో, శ్రమలలో మనకి ఓర్పు వస్తుందంట. ఏమొస్తుందండి? ఈ లోకంలో ఓర్పు లేదు ఇప్పుడు అసలు మనుషులకి. పూర్వం అన్నం ఉడకాలంటే అమ్మ ఆకలేస్తుందంటే మా అమ్మ అనేది ఉండరా అన్నం కొత్తలాడుతుంది అనేది. అంటే కొత్తలాడిన తర్వాత మళ్ళీ వార్చాక, మళ్ళీ వారిన తర్వాత 15 నిమిషాలు 20 నిమిషాలు అయ్యాక కానీ అన్నం పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడేముంది, కుక్కర్లో కుయ్యమంటది. ఆ కుయ్యమనేలో కానీ అంతలోకి కత్తి తీసుకొని దాన్ని గెలుగుతూ ఉంటారు. తొందరగా నాలేదు, కూత కూసేయాలని. ఓర్పు లేదు మనుషుడికి, అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు ఉరుకులు పరుగులతో ఉండడండి, కంగారుగా ఉండడు. కంగారు పడటం వలన, తొందరపడటం వలన, తొందరపాటు నిర్ణయాల వలన, తొందరపాటు మాటల వలన అనేక నష్టాలు కొని తెచ్చుకుంటాం. అందుకే దేవుని బిడ్డలు దేవుని సమయంలో సమస్తము చక్కగా చేసే దేవుడు నాకున్నాడని నమ్మినవాడు తన జీవితంలో కంగారు పడడు. ద్రాక్షరసం అయిపోయింది విందులో
అయ్యో ఎలా గొడవ చేస్తారు విందుకు వచ్చిన వాళ్ళు అని కంగారు పడిపోయింది. మరియమ్మ వచ్చి యేసు ప్రభువు చెప్పింది. ప్రభు ఏమన్నాడు, నా సమయం ఇంకా, నా టైంలో నేను సమస్తం చేస్తాను. సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? కరెక్ట్గా ద్రాక్షరసం అందరికీ అందునట్లుగా. అదే ప్రభువా యేసు ప్రభు, మన ప్రభు వేరే ప్రభువా? సరిగ్గా చెప్పటం లేదు. అదంతా ఆ రోజుల్లో అండి, ఈ రోజుల్లో కాదా? ఆ రోజుల్లో వేరేలాగా ఉన్నాడు దేవుడు, ఈ రోజుల్లో వేరేలా. ఆయన నిన్న నేడు నిరంతరము మారనివాడిగా ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు. ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుందని వాక్యం చెప్తుంది. మనకు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దండి. ఈ శ్రమలో దేవుడు ఏ పాఠం నేర్పిస్తాడు, ఈ కొరతలో దేవుడు ఏ అద్భుతం చేస్తాడు. నేను బైబిల్లో చదివి చూసినప్పుడు అండి, దేవుడు అద్భుతాలు చేసినప్పుడు కొరతలు లేని చోట, సమస్య లేని చోట అద్భుతాలు జరగలేదండి. ఎక్కడెక్కడ సమస్యలు వచ్చాయో అక్కడ దేవుడు అద్భుతాలు జరిగించాడు. మన జీవితాల్లో అద్భుతాలు కావాలంటే కొరతలు, శ్రమలు ఉండనివ్వాలి. అవి వచ్చినప్పుడు దాంట్లో నుంచి మనల్ని మెరుగైన వారిగా చేస్తాడు. ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుంది. చూడండి, ఒక వ్యక్తి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత క్రీస్తు సారూప్యంలోనికి మనం మారాలండి. చాలామంది మాకు బిడ్డలు లేరని ప్రార్థన చేసినప్పుడు బిడ్డనిచ్చారు. ఆ బిడ్డనిచ్చినప్పుడు బిడ్డను 9 మాసాలు మోయటం, ప్రసవ వేదన పడి కనటం చిన్న మాట కాదు. కానీ కన్న తర్వాత అయిపోయిందా కథ? అయిపోయిందా? అమ్మాయి ఆ బిడ్డను కనేసాను, ఆడ పడేసేస్తే అయిపోద్ది, దేనికి పోతాడు ఆడే. ఏంటండి, ఆ బిడ్డ గురించి శ్రద్ధ తీసుకొని రోజు రోజుకి ఆ బిడ్డ ఏం చేయాలి? ఎదగాలి. మరి యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరిలాగా అవ్వాలి? యేసుప్రభు బిడ్డలు ఎవరిలాగా ఉండాలి? యేసుప్రభులాగా ఉండాలి. యేసుప్రభులాగా ఉండాలి అంటే, అలాగూ పెరగాలంటే ఒక్క రోజులో అది అయ్యేది కాదు. పుట్టిన బిడ్డలు ఉష్ అంటే ఇట్ట పెద్దోళ్ళు అయిపోతే భలే ఉంటుంది కదా. ఈ గొడవే ఉండదు మనకి, ఇంత తంటాలు పడక్కర్లా. పుట్టిన బిడ్డను తీసుకొని హల్లెలూయా ఆమేన్ అంటే వాడు అప్పుడే కాలేజీలో చేరాడు అనుకోండి, ఇక నేను తల తినేస్తాడు. నీ తల ఏంటండి, నీ చేతుల్లో మాటలు లేకుండా నువ్వు ఎటు వంచితే అటు వంచి నువ్వేం చేస్తే చేయించుకునే పసిబిడ్డగా ఇచ్చిన బిడ్డే పెరిగి పెద్దోడయ్యాక మన మాట వింటల్లా. ఏంటండి, కానీ మనం ఎట్లా పెంచుకుంటామో ఆ బిడ్డను మలుచుకుంటామో, అంటే బిడ్డని ఎట్లా నేర్పించుకుంటామో దానికి తగినట్లుగా వారు పెరిగి పెద్దవారే గొప్పవారు అవుతున్నారు. యేసుప్రభు బిడ్డలు కూడా విశ్వాసం నేర్చుకోవాలి, పరీక్షల్లో పాస్ అవ్వాలి. మనకి కొన్ని పరీక్షలు ఉన్నాయి విశ్వాసులకి. శోధన సమయాలలో 2 మార్గాలు ఉంటాయి, ఒకటి సులభమైన మార్గం, ఒకటి కష్టమైన మార్గం. ఒకటి ఆహారానికి లేదు, లేక అవసరతలో ఉన్నా, డబ్బు కావాలి, వెంటనే వెళ్ళి అప్పు తీసుకోవడం ఒక మార్గం. దేవా నా అవసరత నువ్వు తీరుస్తావని విశ్వాసంతో ప్రార్థించడం మరో మార్గం. విశ్వాసుల మార్గం దేవుని చిత్తంలో కనిపెట్టడం, అవిశ్వాసుల మార్గం ఏది పడితే అది చేయటం. మనసులో తప్పు చేసినప్పుడు, మనసు గిల్టీ అయినప్పుడు, దోషారోపణ చేసినప్పుడు విశ్వాసులు ప్రభువా నా హృదయంలో పాపం వచ్చింది నన్ను క్షమించు అని కన్నీటితో ప్రార్థిస్తారు. అవిశ్వాసులు ఏం చేస్తారో తెలుసండి, పోయి సారాయి తాగేసి ఆ బాధను తట్టుకోవడానికి, తాత్కాలిక ఉపశమనం పొందడానికి ప్రయత్నిస్తారు. ఒకసారి ఆలోచించేయండి, యేసయ్య బిడ్డలుగా మనం అయిన తర్వాత మన జీవితాలలో ఓర్పు కలిగి ఉన్నట్లుగా, ప్రభు పెట్టే పరీక్షలను నిలబడినట్లుగా ఉన్నామా? ఈ పరీక్షలు మనకు నిరీక్షణను కలుగు చేస్తాయి. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము అన్న దగ్గర నిరీక్షణను అని 2 నెంబర్ వేసి కింద రాశారు చూడండి. శీలము. వాట్ ఈజ్ శీలము? క్యారెక్టర్ అనేది ఇట్ ఈస్ నాట్ 1 minute ఎక్స్పీరియన్స్. అది నీ యొక్క జీవితంలో నుండి వచ్చే నీ మాటలు, నీ ఆలోచనలు, నీ క్రియలు నీ క్యారెక్టర్ని చూపిస్తాయి. నీవు ఎలాంటి వాడివో నీ క్రియలలో నీవు చూపిస్తావు. యేసుక్రీస్తు బిడ్డలకు కావలసింది శీలము. చూడండి, కరిస్మా అనే మాట విన్నారా మీరు ఎప్పుడన్నా? కెరిస్మా అంటే ఏంటి? కెరిస్మా ఈజ్ గొప్పతనం కాదండి. ఇప్పుడు చాలామంది సినిమా యాక్టర్స్కి చాలా కెరిస్మాటిక్ మూమెంట్ అని ఒక మూమెంట్ వచ్చింది. అది దేవుడు యేసు ప్రభు నుంచి, బైబిల్లో నుంచి వచ్చిన మాటే. విచిత్రం ఏంటంటే ఇవాళ క్రైస్తవులు వదిలేశారు దాన్ని, లోకంలో మాత్రం దాన్ని వెంబడిస్తున్నారు. అది తేజస్సు, ఒక విధంగా చెప్పాలంటే తేజస్సు, ప్రజ్ఞ, ఒక విశిష్టత. కొంతమంది మనుషులు వాళ్ళని చూడంగానే ఆకర్షితులు అవుతాం, వారి మాటలు వినంగానే ఆకట్టుకుంటారు. కొందరు మాటల్లో, కొందరు యొక్క వారి రూపురేఖల్లో, కొందరు వారి యొక్క బల సౌందర్యాల్లో, కొందరు వారి యొక్క ప్రజ్ఞలో,
CEO వాళ్ళందరూ చూడండి, వాళ్ళు ఎంత సామర్థ్యవంతంగా ఉంటారో. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మీరు ఎప్పుడన్నా ఆలోచన చేశారా? మీకు ఏ కరిష్మా ఉందో, మీలో ఏ ప్రజ్ఞ ఉందో, మీలో ఏ ప్రత్యేకత ఉందో ఎప్పుడైనా మీరు గుర్తించారా? దేవుడు పక్షపాతి కాదు. కొందరిని వ్యత్యాసంగా ప్రత్యేకమైన వారిగా చేసి కొందరిని పనికిమాలిన వారిగా చేసేవాడు మన దేవుడు. కానీ కమాన్, ఫిల్ అప్ ద బ్లాంక్స్. నన్నట్ట చేశాడు దేవుడు, నన్నట్టు చేశాడు దేవుడు, నన్నట్టు చేశాడు దేవుడు. నా కర్మ, నా తల రాత రాతలు కావండి, గీతలండి అయ్యి. నీ కర్మ నువ్వు ఇలా పడి చావు అని ఎప్పుడు దేవుడు నిన్ను నన్ను ఎవరిని చేయలేదని. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన ప్రజ్ఞతో చేశాడు. కానీ దాన్ని మనం గుర్తించటం లేదు. దానిని మనం మిస్యూజ్ చేస్తున్నాం, పాడు చేసుకుంటున్నాం. కాబట్టి మనం ప్రసిద్ధి చెందటం లేదు. దేవుని చేతుల్లో వారి కరిష్మాను లేక, వారి తేజస్సును లేక, వారి ప్రజ్ఞను చేతుల్లో పెట్టిన వారు బహుగా దేవుని చేతుల్లో వాడబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతున్నారు. ఎవరైతే దేవుడిచ్చిన ఆ తేజస్సును, ఆ ప్రత్యేకతను గుర్తించకుండా వాటిని తప్పువైన వాటి కొరకు ఉపయోగిస్తున్నారో వారు అనామికులుగా ఉండిపోతున్నారు. నేను గబక్కడ బైబిల్లో కొన్ని రిఫరెన్స్లు చెప్తున్నాను. ఒక్క నిమిషం బైబిల్లో తిప్పి చూడండి, లేకపోతే చెవులు రెండు రిక్కించి నేను చదివే వాక్య భాగాలు వినండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 20వ వచనము. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడను. తరువాత బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకుని అతని కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఏంటండి? మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉన్నాడు. కాబట్టి ఐగుప్తు రాజై ఉంటే భలే ఉండేది కదండి. ఐగుప్తు రాజుగా ఉండటానికి ఆయన నిర్ణయించుకోలేదు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకున్నాడు. కాబట్టి దేవుని చేతుల్లో అద్భుతాలను చేసే గొప్ప నాయకుడిగా, అనేక లక్షల మందిని విడిపించగలిగిన నాయకుడిగా ఆశీర్వదించబడ్డాడు. పరలోకపు శక్తిని భూలోకానికి దింపగలిగిన దైవజనుడయ్యాడు. ఈ రోజున నీకున్న సామర్థ్యం ఏదైనప్పటికీ, నీకున్నటువంటి ప్రత్యేకత ఏదైనప్పటికీ, నీకున్నటువంటి ఆ యొక్క ప్రజ్ఞ ఏదైనప్పటికీ అది నీవు దేవుడి చేతుల్లో పెడితే ఆ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకున్న అందాన్ని నేను పాపం కోసం అమ్ముకోను. నాకున్న తెలివిని నేను మోసాలు చేయడానికి ఉపయోగించను. నాకున్నటువంటి బలాన్ని నేను అవతలవాడి ప్రాణాలు తీస్తానికి ఉపయోగించను అనే ఒక తీర్మానం చేసుకోవాలి. దానియేలు కూడా అందమైన వాడే, 10 అంతల శ్రేష్టం కలిగిన వాడు. అతన్ని చూసినప్పుడు అతని ముఖం కళగాను సౌందర్యముగాను ఉందని వాక్యంలో చూస్తున్నాం. కానీ అతడు తన దేహాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. రాజుగారి భోజనం, రాజుగారి మత్తు పదార్థాలు ఓరకనే వస్తాయి తినవయ్యా అంటే నాకొద్దు, నేను నా శరీరాన్ని దేవుని కొరకు పరిశుద్ధంగా ఉపయోగిస్తానని తన శరీరమును అపవిత్రపరచుకొనకూడదని తీర్మానం చేసుకున్నాడు. ఈ రోజున ఎంతమంది మీ దేహాలు దేవుని కొరకు ఇవ్వబడినవని గుర్తిస్తున్నారు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని సొత్తు. మీ దేహములతో దేవునిని మహిమపరచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నేను చెప్పబోయే ముఖ్యమైన అంశం ఏంటంటే, నీలో ఏదో ఒక్కటైనా కనీసం ఒక ప్రత్యేకత ఉంది. అది ఎప్పుడైనా నువ్వు గుర్తించావో లేదో నాకు తెలియదు. నీకెవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, లేదు మీ అమ్మ నాన్న కానీ అడిగితే, అమ్మ నాలో ఉన్న ప్రత్యేకత ఏంటని మీ అమ్మని అడగండి, కరెక్ట్గా చెప్తుంది. చిన్నప్పటి నుంచి వస్తుంది నిన్ను. నా వీక్నెస్ ఏంటని కూడా అడగండి, ఎందుకైనా మంచిది. ప్రత్యేకత అని చెప్పేస్తే అది చెప్పేస్తే మరి గర్వం వచ్చేస్తుంది. అమ్మ నా వీక్నెస్ ఏంటి అని అడగండి. నా టెంపర్, నా యొక్క నేను తట్టుకోగలిగిన నాలో ఉన్న ప్రత్యేకత అని అడగండి. తప్పకుండా ఏదో ఒక ప్రత్యేకత మీలో ఉంది. నాలో ఉన్న ప్రత్యేకత నేను గ్రహించుకున్నాను అన్నవాళ్ళు ఉంటే చేయి చూపించండి. మిగిలిన వాళ్ళు వీళ్ళు ఇంకా పరీక్షలోనే ఉన్నారనమాట, నిరీక్షణలోకి వెళ్ళలేదన్నమాట. ఏంటంటే ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. నీ వీక్నెస్ని నీ స్ట్రాంగ్ పాయింట్గా దేవుడు చేస్తాడని గుర్తుపెట్టండి. మోషేకు ఒక వీక్నెస్ ఉంది తెలుసా మీకు? అదేంటో
ఏంటండి ఉక్రోషం, వాడిద్దరు కొట్టుకుంటుంటే వెళ్ళి కొట్టి చంపేశాడండి. కంగారు తొందరపాటు, వాడిద్దరు కొట్టుకుంటుంటే వెళ్ళి కొట్టి చంపేయటండి అంతలోకే. అంత కంగారు పడిపోయి అంత కోపం. కానీ ఏమయ్యాడో తెలుసా? దేవుడి చేతుల్లో పడ్డప్పుడు నా సేవకుడైన మోషే మిక్కిలి సాత్వికుడు. ఇప్పుడు నత్తి అని మీరు అన్నారు, కానీ ఇక్కడ వాక్యంలో ఏమందంటే మాట యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అది నత్తి అని మనం అనుకుంటున్నాం, కానీ మోషే అనుకుంటున్నాడు. ఏదో వంక చెప్పి దేవుడి దగ్గర తప్పించుకుందామని నేను చెప్పాడు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నాకు కూడా అప్పుడప్పుడు నత్తి వస్తుంది. ఈ మధ్య మంచిలు దాకపోతే నత్తి వస్తుంది. కంగారుగా మాట్లాడుతుంటే నత్తి వస్తుంది. నా దగ్గరకు వచ్చి నా కోసం ప్రార్థన చేయండి అంటే అంటాను, కంగారు పడకయ్యా, మెల్లగా మాట్లాడండి. మెల్లగా మాట్లాడితే బాగా మాట్లాడతాడు, మెల్లగా మాట్లాడితే భయపడిపోయి కంగారు పడిపోయింది అంటారు. అంతే. చూసారా, మన బలహీనతను బలంగా మారుస్తాడు. ఒకవేళ మోషేకి నత్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ తనే చెప్పాడు నత్తని, కానీ బైబిల్ చెప్పడం లేదు ఎక్కడ. ఏంటంటే మనం ఒక్కోసారి ఓవర్ ఇన్ఫీరియారిటీ ఉంటుంది మనకి. చాలాసార్లు మనకి ఇన్ఫీరియారిటీ ఎక్కువ. ఈ రోజుల్లో నాలో శ్రేష్టమైంది ఏంటి అని గుర్తించడానికి బదులు నాలో వీక్నెస్ ఏంటో తలంచుకొని నాకు ఈ వీక్నెస్ ఉంది, 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 నాకు ఈ వీక్నెస్ ఉంది అని దాని గురించే టెన్త్ తప్ప మన అబ్బాయి ఏడుస్తూ ఉన్నాడు వచ్చేసి. ఎందుకే అంటే ఏడుస్తున్నాడు, టెన్త్ తప్ప మళ్ళీ రాయా, మళ్ళీ రాసి తప్ప మళ్ళీ రాస్తా. ఏంటండి 10th తప్పిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవ్వలేదా ఏంటి? అంటే పరీక్షల్లో వాడు ఇచ్చే 10th క్లాస్ సర్టిఫికెట్టే ముఖ్యమా? నీకు అంతకంటే మించిన ప్రవీణత ఏదో ఉంది. పిల్లలు ఊరికే చదువు 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 అని రుతకండి. చదివితే మంచిదే. చదువు మీద కాకుండా వారికి ఇంకా వేరే 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 వాటి మీద క్రియేటివ్ మైండ్స్ ఉంటాయి కొంతమందికి. అది వాళ్ళకంతా చదువు అంతా చాలా చీప్, అందుకే చదవరు వాళ్ళు. ఇదంతా అలాగ ఉంటాయి అన్నమాట చదువు వాళ్ళకి. వాళ్ళు ఏదో చేద్దాం అనుకుని పెద్ద సైంటిస్ట్ అవుదాం అనుకుంటాడు వాడు పెద్ద ఇన్వెన్షన్ చేద్దాం అనుకుంటాడు అనమాట. సో వాళ్ళ బ్రెయిన్ వదిలిపెట్టండి. ఏంటి ఒక బలహీనతను గుర్తు చేసుకోకండి. బలహీనతను గురించి ఏది లేదో దానికోసం బాధపడకండి. ఏది ఉందో దాని విషయమే ప్రభువుని స్తుతించండి. ఒక అతను మందిరంలోకి వెళ్ళి, ప్రభా యేసయ్యా నేను నమ్ముకున్నాను నాయన, చాలే ప్రభా నేను నమ్ముకున్నా, కానీ నేను చెప్పులు కొనుక్కోవడం డబ్బులు లేవు, అబద్ధాలు ఆడతాం మానేశాక, లంచాలు తీసుకోవడం మానేశాక డబ్బులే లేవు, చెప్పులు దిగిపోయి 6 రోజులైంది, స్తోత్రం నాయన ఆమెనన్నాడంట. ఒకలాగా విరక్తిగా ప్రార్థన చేసి కళ్ళు తెరిచేటప్పటికి ఒకటి 2 కాళ్ళు లేవంట మోకాళ్ళ దగ్గర నుంచి. ఆ మొండి మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేస్తాను చూశాడంట. అక్కడ చూశాడట. చూడగానే మళ్ళీ మోకరించి, ప్రభా చెప్పులు లేకపోతే పోయి కాళ్ళు ఇచ్చే వందనాలు ఆయన అన్నాడట. చెప్పులు లేవని బాధపడతారు, కాళ్ళే లేకపోతే చెప్పులు ఏం చేసుకుంటావు చెప్పండి. ఇచ్చిన దాని గురించి దేవుడిని స్తుతించండి. ఇవ్వాల్సింది కావాలంటే దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఏది కావాలో మనకి అది ఇస్తాడు ఆయన. ఓర్పు, విశ్వాసం, పరీక్ష, శోధనలో పరీక్షలో ఫెయిల్ అయ్యాను అనుకోకండి. కొన్ని ఫెయిల్యూర్ అనుకున్నదంతా సక్సెస్ అండి నిజంగా చెప్పాలంటే. అన్లెస్ యూ ఫేస్ దట్ ఫెయిల్యూర్ యూ వోంట్ సీ ద అదర్ సక్సెస్. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో నిన్ను సక్సెస్ చేయడానికి కొన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఫెయిల్ అవునట్లుగా చేస్తాడు. ఈ మార్గం మూయబడితే కానీ ఆ మార్గంలోనికి నువ్వు వెళ్ళవు. దేవుడు తప్పక ఒక తలుపు మూస్తే మరొక తలుపు తెరుస్తాడు. ఎప్పుడు నిరుత్సాహానికి చోటు ఇవ్వకండి. నేను ఎందుకు పనికి రాకుండా ఉన్నాను? ఒక అతను వచ్చి అన్నాడు, నాది మట్టి బుర్ర అన్నాడు. మట్టి బుర్రలు ఎవరికి ఇవ్వలేదు దేవుడు, మంచి బుర్రలే ఇచ్చాడు. ప్రతి వాడికి ఇచ్చిన మెదడు వాడితే అది పదును పెడితే అది ప్రయోగం అవుతుంది, వాడకుండా ఉంటే అది అలా ఉండిపోద్ది అంతమటికే. కానీ మట్టి మాత్రం ఎవరికి ఇవ్వలేదు. గొప్ప మేధావులు కూడా వాళ్ళ బ్రెయిన్లో 1% ఉపయోగిస్తున్నారంట. ఇంకా దేవుడిచ్చిన బ్రెయిన్లో ఎంతో కెపాసిటీ ఉంది, దాన్ని యూజ్ చేయడం లేదు. మనం కూడా అంతే. ఒక చిన్న స్పాట్ పెట్టుకొని మన బుర్రలో ఆ స్పాట్ చుట్టే తిరుగుతున్నాం, కానీ మన బ్రెయిన్ ఉపయోగించి దేవుడి యొక్క ఆలోచనలు గుర్తించి ఉన్నతమైన వాటి కొరకు ఎదురు చూడటం లేదు. దేవుడు ఎవరికి మట్టి బుర్ర ఇవ్వలేదు, చేతగాని వారిగా చేయలేదు, దౌర్భాగ్యులుగా చేయలేదు, ఏమీ ఇవ్వని వారిగా ఉండలేదు. ఈరోజు నీకేది ఇచ్చాడో దేవుడు తెలుసుకుంటే సగం సమస్య తీరిపోయింది నీకు. అసలు నీకు ఏంటి దీనిలో ఉన్నది? 99 ఫెయిల్యూర్స్ అనేవి. ఓకే, వాట్ ఈస్ ద వన్ సక్సెస్, వన్ థింగ్ దట్ యూ కెన్ డూ? నువ్వు చేయగలిగింది ఏంటి? నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? అది నీవు దేవుని చేతుల్లో పెడితే దట్ విల్ బి మల్టిప్లైడ్ 100-fold. దానిని 100 ఆశీర్వదిస్తాడు. ఒక బానిస బిడ్డగా అమ్ముడుబడిపోయిన యోసేపు, నా బ్రతికిట్టయిపోయిందే, నాకు దర్శనాలు ఇచ్చాడు దేవుడు,
మా నాన్న నన్ను ఎంతో ప్రేమించాడు, నేను చివరికి బానిసనైపోయానే, నా బతుకు బానిసత్వం అయిపోయిందే, నా బతుకు బానిసత్వం అయిపోయిందే, నా బతుకు బానిసత్వం అయిపోయిందే అని ఏడుస్తూ కూర్చుంటే ఏమైపోయాడో నాకు తెలియదు. కానీ ఎక్కడున్నాడో అక్కడ నమ్మకంగా బ్రతికాడు, ఎక్కడున్నాడో అక్కడ మాదిరిగా క్యారెక్టర్ బిల్డ్ అయింది. ఒక మంచి క్యారెక్టర్. ఒక పరస్త్రీ వచ్చి అంగీ పట్టుకొని నాతో సైనించమంటే చిచ్చి తప్పమా తప్పు, నువ్వు నా యజమానురాలు భార్యవి. దట్ ఈస్ అ క్యారెక్టర్. ఆ పేతురు దగ్గరికి డబ్బులు తీసుకొచ్చి సీమోను డబ్బులు తీసుకో నాకు పరిశుద్ధాత్మ ఇచ్చేయమంటే ఈయన పరిశుద్ధాత్మకు ఇంత మూటకు వస్తుందటయా, ఇంకా పెద్ద మూట తీసురా అన్నాడా, నెల పంపించన్నాడా, 10 ప్రోగ్రామ్స్ టీవీ స్పాన్సర్ చేయమన్నాడా? నీ డబ్బు నువ్వు ఉంచుకోపో, నీ హృదయం దేవుని ఎదుట సరిలేదు, ముందు నీ హృదయం సరిచేసుకో. ఈ రోజున క్యారెక్టర్ లేదండి. డబ్బు చూస్తే ఏదో ఊగిపోతారు మనుషులు. డబ్బు అలా పడేస్తే చాలు అంతే, కరిగిపోతారు అంతే. అంటే డబ్బు అలా చూపిస్తే చాలు వెళ్ళిపోతూనే ఉంటారు. కొన్ని గాడిదలు అంటే ముందుకు వెళ్ళమంటండి, గాడిదలు గట్ట కర్ర కట్టి ముందు గడ్డి కడతారంట. ఆ గడ్డి అందుకున్నాను పోతుంటుందంట. అది ఎంతసేపు నడిచిరా దాని నోటికి గడ్డి అందదు. ఎండమావులు. ఈ రోజున మనుషులంతే ధనవంతులు అయిపోదామని అక్కడ డబ్బులు కట్టి ఇక్కడ డబ్బులు కట్టి అందులో కట్టి ఇందులో కట్టి అది చేసి దాద్దామని మొత్తం ఉన్నది పోగొట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చిన దాంతో నీవు వర్ధిల్లు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని 2 కాసులైనా ఆశీర్దిస్తాడు, 5 రొట్టెలు 2 చేపలైనా ఆశీర్దిస్తాడు. దేవుడు నీ చేతిలో ఉన్నదేదో అది ఆశీర్దిస్తాడు. దేని సహాయంతో? నేను ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఇంతమంది బానిసత్వంలో ఉన్న 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలుని ఎలా విడిపించాలి, దేని సహాయంతో వెళ్ళమంటావంటే నీ చేతిలో ఏముంది అన్నాడు దేవుడు. నా చేతిలో ఉంది ఆ గొర్రెలు కాసుకునే కర్ర ఉంది అన్నాడు. ఆ కర్ర చాలు నేను వాడుకుంటా. ఆ కర్ర ఎత్తితే ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఆ కర్రతో మోషే ఎన్ని అద్భుతాలు చేశాడో మనం చదువుతున్నాం. కొత్త నిబంధనలో దోర్కా అనే స్త్రీ ఉంది. ఆమె ఏదన్నా దేవుని కోసం చేయాలని ఆశపడింది. ఏముంది నీకు, ఏం చేతనవుద్ది, నీకు విధవరాలివి, నువ్వు వృద్ధురాలివి, నువ్వేం చేయగలవు, ఏం చేయగలను, నా దగ్గర సూది ఉంది అందంట. సూది ఎంత ఉంటుందో తెలుసండి మీకు? ఆ దోర్కా ఆ సూదితో వస్త్రాలను కుట్టి ఒక మంచి పేరు తెచ్చుకుంది. ఎంతోమందికి సహకారంగా ఉండింది. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఎవరికన్నా బటన్ ఊడిపోతే ఆ బటన్ పట్టుకొని, బటన్ ఊడిపోయింది నేను కొడతాను నాయనా అని బటన్ పట్టుకొని, యేసుప్రభుని నమ్ముకున్నావా, నీ హృదయం ఏసేకిచ్చావా, ఉండు అంటే ఉంటారు, బటన్ కొడతాను. ఏంటండి, ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదించింది. మంచి పేరు. చచ్చిపోతే అందరూ వచ్చేసారంటే ఏడవడానికి, అమ్మో మాకు ఈ అంగీలు ఏమే కుట్టింది, మా బట్టలు ఏమే కుట్టింది, మాకు ఈమెయిల్ చేసింది, మా పిల్లోడికి ఇది స్వెటర్ కుట్టించింది, అది ఇదని అందరూ వచ్చి చచ్చిపోవడానికి వీలు లేదని ప్రార్థన చేస్తే పేతురు ఆమెను వెళ్ళి బతికిచ్చాడంటే అంత మంచి పేరు తెచ్చుకుంది. ఈ రోజున మనం ఏం లేదు మీకు చెప్పండి. మనలో చాలామంది మీ దోర్కా కంటే ఎన్నో రెట్లు మేలు, మోషే కంటే ఎన్నో రెట్లు మేలు. ఎన్నెన్నో ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత నీ చేతిలో కంప్యూటర్ ఉంది, నీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, నీకు సోషల్ మీడియాలో అనుభవం ఉంది. నువ్వు యేసయ్య కోసం అది ఇస్తే ఎంత మేలండి. నేను ఏమంటున్నానంటే నాకు అదే ఆశ్చర్యం వేసింది. అంటే మోషేను అందంగా చేశాడు, యోసేపుని బాగా చేశాడు, దానియేలు అంటే గొప్ప వాళ్ళందరినీ బాగా చేశాడు, మనల్ని చెత్తలా చేశాడు అనుకున్నాను. కాదు. వాళ్ళు దేవుని చేతుల్లో పెట్టుకున్నారు కాబట్టి గొప్పవాళ్ళు అయ్యారు. మనం ఆయన చేతుల్లో పెట్టుకోలేదు కాబట్టి ఇట్టగా ఉండిపోయాం అంతే. ఎట్లా ఉండిపోయాం? అనామికులుగానే ఉండిపోయాం. ఇక్కడున్న యవ్వన బిడ్డలు క్రీస్తు నామంలో బతిమలాడుతున్నానండి. యవ్వన జీవితం మనిషికి ఒక్కసారే వస్తుందండి. తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా మొత్తుకున్నా మళ్ళీ నువ్వు యవ్వనస్తుడివి కాలేవు. నీ యవ్వన జీవితంలో నీకున్న శ్రేష్టత ఏంటో, ప్రజ్ఞ ఏంటో, విశేషత ఏంటో, నీలో ఉన్న సామర్థ్యత ఏంటో నువ్వు గుర్తించి దానిని పవిత్రంగా కాపాడుకొని దానిని ఒక మంచి శీలము కలిగిన రీతిగా నీవు వాడితే, ఒక మంచి క్యారెక్టర్ని నువ్వు బిల్డ్ చేసుకుంటే నీవు దీవించబడతావు. దేవుడు మనకిచ్చిన ప్రజ్ఞను, విశిష్టతను, తేజస్సును, కళను, సౌందర్యాన్ని, బలాన్ని దేవుని మహిమ కొరకే వాడాలి కానీ పేరు సంపాదించుకోవడానికో ప్రసిద్ధి చెందబడటానికో వాడకూడదు. ఫేమ్ విల్ డిసపియర్ లైక్ ఎ వేపర్, పాపులారిటీ విల్ బీ ఫర్ ఎ సీజన్. ఈ రాత్రి ఈ ఒక్క మాటతో మీరు ఇంటికి వెళ్ళాలని కోరుతున్నానండి. నీవు ఊరక పుట్టలేదు, ఏమీ లేని వాడిగా లేవు, నీలో ఒక ప్రత్యేకత ఉంది. ఒకవేళ ఈ రోజున ఏమీ లేని వాడిగా నీవు మిగిలి ఉన్నావంటే, నా జీవిత గమ్యమే నాకు అర్థం కావటం లేదండి, నా బ్రతుకులో నేనేమీ సాధించలేకపోతున్నానండి అని చాలామంది చెప్తుంటారు. దానికి కారణం ఏంటంటే
నీకు దేవుడు ఇచ్చిన విశేషతను నీవు గ్రహించలేదు. ఒకవేళ నీవు గ్రహించినప్పటికీ దాన్ని నీవు పేరు కోసమో, ధనం కోసమో, డబ్బు కోసమో, లోకం కోసమో, పాపం కోసమో నీకు తెలియకుండా నీవు వాడుతున్నావేమో కానీ అది నీవు దేవుని చేతుల్లో వాడబడినట్లుగా అప్పగించుకోలేదు. కాబట్టే నీలో నుంచి ఏ గొప్ప కార్యము బయటపడలేదు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఇప్పుడైనా మీరు కానీ మీ బిడ్డలు కానీ మీ జీవితాల్లో ఉన్న ప్రత్యేకతను గుర్తించి అది దేవుని చేతులకు అప్పగిస్తే, మోషే చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చూసింది, వీడు సామాన్యుడు కాదు, వీడు సామాన్యుడు, వీడిని చంపలేదు, వీడిని చంపకూడదు, వీడిని పడేయకూడదు, వీడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, వీడు చాలా సుందరుడుగా ఉన్నాడు, వీడు రాజటీవీ కనపడుతుంది, వీడు నాయకత్వ గుణాలు కనపడుతున్నాయి. 3 నెలలు దాచిందట. ఆ స్వరం అంత గట్టిగా ఉందంట వాడిది. అప్పుడే ఏడుస్తుంటేనే అబ్బో నేను దాయలేనని చెప్పి ఆ జమ్ము పెట్టెల్లో పెట్టి, దేవా నీ చేతుల్లో పెడుతున్నానని ప్రార్థనతో జమ్ము పెట్టెలో పెట్టేసింది, వదిలిపెట్టేసింది. కానీ దేవుడు ఎంత అద్భుతంగా ఆ జమ్ము పెట్టి రాజకుమారి దగ్గరికి వెళ్ళటం, ఆ రాజకుమారి ఎత్తుకుని వాడిని మోషే అని పేరు పెట్టడం, అతడు సకల విద్య ప్రవీణుడు అవ్వటం, అన్నీ అయిన తర్వాత దేవుడు తన చేతుల్లోనికి వాడుకొని తన పాత్రగా వాడుకోవటం దేవుని ప్రణాళికలోని యొక్క భాగం. కొన్ని సార్లు మన జీవితాల్లో అపజయాలు, కీడులు, నష్టాలు, శ్రమలు, నిందలు, బాధలు, వ్యాధులు కలుగుతాయి. అవన్నీ దేవుని ప్రణాళికల్లో భాగాలని, అవి నిన్ను పరిపూర్ణంగా చేయడానికి, ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగా, మంచి గుణశీలతలు కలిగిన వ్యక్తిగా, ఒక మంచి నిజాయితీ కలిగిన వ్యక్తిగా నిన్ను రూపుదిద్దడానికి దేవుడు అనుమతించాడని నీవు నమ్మితే నువ్వెప్పుడు దిగులు పడవలసిన, కృంగిపోవలసిన అవసరం లేనే లేదు. కొన్ని సార్లు నీకు బాధ రాకుండా నువ్వు బాధల్లో ఉన్న వాళ్ళని ఎలా ఆదరిస్తావు? నీకు ఆకలి అంటే తెలియకపోతే ఆకలి ఉన్నవాడిని ఆకలికి ఎడతావు ఎందుకురా అంటావు. అంటే నువ్వు ఆకలి బాధ ఏదో నీకు తెలిస్తే ఆకలి బాధ ఉండి నువ్వు అర్థం చేసుకుంటావు. రోగం బాధ ఏదో నీకు రోగాలు రాకపోతే నీకు ఎడ తెలుస్తాయి? నిందలు అంత మాట అంతేనే ఏడుస్తావు ఎందుకురా అంటే మాటలు అన్నప్పుడు నువ్వు ఎట్టేడుస్తావో నీకు తెలిస్తే అవతలోడు ఎట్టేడుస్తున్నాడు నీకు అర్థమవుద్ది. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మాలాంటి వారిని, నీలాంటి వారిని, అనేకులకు ఆదరణగా ఉండాలని కోరుకున్న వారిని బాధల్లో నుంచి తీసుకెళ్ళి, శ్రమల్లో నుంచి తీసుకెళ్ళి పరీక్షించి, చేయించి, అందులో సామర్థ్యత కలిగిన వారిగా, ప్రవీణత కలిగిన వారిగా, క్యారెక్టర్ కలిగిన వారిగా, అనేకులకు ఆదరణకర్తగా ఉండాలని దేవుడు రూపిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో ఒక మెట్టు పైకి వెళ్దామండి. భక్తి అంటే కేవలం యేసుప్రభు దగ్గరికి వచ్చి కాసేపు ఇట్టిట్టు అనుకొని, లేకపోతే ఇలా అనుకొని అయ్యగారితో చేయబెట్టించి ప్రాణం చేయించుకొని వెళ్ళిపోయి, మళ్ళీ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబాక, నీ రాజ్యం వచ్చునుగాక, అప్పుడే తినేసి నాన్నదిన ఆహారం నేడు మాకు దయచేయము, అప్పుడే తింటారు ఏంటండి అని ఆచారంగా కొన్ని ప్రార్థనలు చేసేసి పడుకొని నిద్రపోవటం కాదండి. దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఈ లోకమంతా రక్షించబడాలి, దానికి నువ్వు కావాలి, నేను కావాలి, ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ఆయన కోరుకుంటున్నాడు, ఏరుకుంటున్నాడు. ఎవరు తన చేతుల్లో వారి జీవితాలను పెట్టుకుంటున్నారో వారిని గొప్పవారిగా దేవుడు చేస్తున్నాడు, కోట్ల మందికి ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు. ఈ రాత్రి సమయంలో నేను ఎంతకంటే చెప్పనవసరం లేదు, పరిశుద్ధాత్మనే మీతోటి మాట్లాడను గాక, మీలో ఉన్న ప్రత్యేకతను మీరు గుర్తిరుగుదురుగాక, దానిని ప్రభు చేతులకు అప్పగించి అత్యధికముగా వాడబడుదురుగాక. దయచేసి లేచి నిలబడండి. ప్రార్థన ఆశీర్వాదాలతో మనం మీటింగ్ ముగించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు ఒక కార్యాన్ని మన హృదయాల్లో జరిగించే సమయం ఇది. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ఒక మాట దేవుణ్ణి అడగండి. నాలో ఏముంది ప్రభా గొప్పతనం, నాలో ఏముంది ప్రభా ప్రత్యేకత, ఏ ప్రజ్ఞ ఇచ్చావు నాయన, ఏ కరిష్మా నాలో ఉంది నాయన, నాకు తెలియచేయి నాయన. నాకు ఇచ్చిన అందాన్ని పాడు చేసుకున్నాను, నాకు ఇచ్చిన జ్ఞానాన్ని పాడు చేసుకున్నాను, నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని వృధాపరుచుకున్నాను, నాకు ఇచ్చిన చక్కటి కుటుంబాన్ని పాడు చేసుకున్నాను, నాకు ఇచ్చిన మంచి ఆరోగ్యకరమైన శరీరాన్ని అపవిత్రపరుచుకొని రోగాలు పాలు చేసుకున్నాను. ఇప్పుడు కూడా నాకు నిరీక్షణ ఉందా? ఇప్పుడు కూడా నన్ను వాడుకుంటావా అని ప్రభుని అడగండి. ఇప్పుడు కూడా నిన్ను కొత్త సృష్టిగా చేయటానికి, నిన్ను నూతనమైన వ్యక్తిగా చేయటానికి, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వడానికి ప్రభు సమర్థుడుగా ఉన్నాడు. ఇప్పటికే నీ వయసు ఎంతో గడిచిపోయింది, ఇప్పటికే నీ అవకాశాలన్నీ నీవు ఉపయోగించుకోలేదు, ఇప్పటికే దేవుడు నిన్ను ఎంత అద్భుతంగా సృష్టించాడో నీవు గ్రహించలేదు, ఇప్పటికే నీవెంత గొప్పవాడివో దేవుని దృష్టిలో, ఎంత ప్రత్యేకమైన వారివో నీవెప్పుడు గ్రహించలేదు. నీవెప్పుడు నీ బాధలు చూసుకొని, నీ కష్టాలు చూసుకొని, నీ వ్యాధులు చూసుకొని, నీ సమస్యలు చూసుకొని కుమిలిపోతూ ఉన్నావు. నీ దేవుడు నీకున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. నిన్ను విడవని ఎడబాయనన్న ప్రభువు నీకున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు కృంగి ఉంటే లేవనెత్తేవాడు ఆయన, నువ్వు పడి ఉంటే నిలబెట్టేవాడు ఆయన, నువ్వు పాడైపోతే బాగు చేసేవాడైనా, నీ బ్రతుకు వృధా అయిపోతే నూతనపరచడానికి ఆశ కలిగిన వాడు యేసు ప్రభు.
ఇప్పటికైనా నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టుకో. ప్రభు నిన్ను వాడుకుంటాడు, ప్రభు నిన్ను దీవిస్తాడు. లోకంలో కంగారు పడొద్దు. ధనవంతుడిని అయిపోదామని కంగారు పడొద్దు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందామని కంగారు పడొద్దు. ఈ లోకంలో మనుషుల మెప్పు కోసం ప్రోకలాడొద్దు. ఏదో సాధిద్దామని తొందరపడొద్దు. శ్రమలలో ఓర్పు నేర్చుకో. నా యేసయ్య ఉన్నాడు, ఈ శ్రమల నుండి నన్ను విడిపిస్తాడు, ఈ వ్యాధి నుండి నన్ను స్వస్థపరుస్తాడు, ఈ ఇబ్బందుల నుంచి నన్ను తప్పిస్తాడు, ఈ కరువులో నుండి నన్ను సమృద్ధిలోనికి నడిపిస్తాడు అని ఆయన యందు విశ్వాసం ఉంచు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నా జీవితంలో ఇంకా నేను సెటిల్ అవ్వలేదే, నాకు ఇంకా ఒక ఉద్యోగం రాలేదే అని దిగులు పడుతూ కూర్చుంటున్నావా? దేవుడు నీ కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళిక నీవు ఎరిగితే నీవు అడిగిన ఉద్యోగం కంటే గొప్ప స్థితిలో నిన్ను హెచ్చిస్తాడు. నమ్మండి యేసు ప్రభువుని, నమ్మండి. నాకు ఇంకా వివాహం కాలేదే, మా బిడ్డలకు వివాహాలు కావటం లేదే, మేము అనుకున్న మ్యాచెస్ అన్నీ పోతున్నాయే అని దిగులు పడిపోతున్నారా? దిగులు పడొద్దు. అవి యోగ్యమైనవి కాదు కనుకే అవి పోతా ఉన్నాయి. దేవుడు యోగ్యమైన వ్యక్తిని నీ బిడ్డ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. దేవా, ఓపికతో నీ చిత్తము కొరకు కనిపెట్టడం నాకు నేర్పించు, నీ చిత్తంలో నా బిడ్డల వివాహాలు జరగనిమ్ము అని నీవు ప్రార్థిస్తే అద్భుతాలు చూస్తావు. నీ బిడ్డల కొరకు దేవుడు గొప్ప తలుపులు కలిగి ఉన్నాడు. నీ కొరకు గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఓ తల్లి, నోరు తెరిచి ప్రార్థన చేయి. తండ్రి, ప్రార్థన చేయండి. యవ్వన బిడ్డలారా, దేవునికి అప్పగించుకోనండి మీ జీవితాలు. మీలో ఎంత సౌందర్యం ఉందో, ఎంత సామర్థ్యం ఉందో, ఎంత తెలివి జ్ఞానాలు ఉన్నాయో, ఎంత అందముందో, ఎంత ప్రయోజనకత్వం ఉందో నీవు ఎప్పుడన్నా గ్రహించావా? వాటిని పాడు చేసుకుంటున్నావా? వాటిని రోడ్ల మీద తిరుగుతూ నీ బలాన్ని లోకం కోసం వాడుతున్నావా? దురభ్యాసాలకు లోనైపోయావా? మత్తు పదార్థాలకు బలైపోయావా? ప్రోనోగ్రఫీకి బానిసమైపోయావా? తలంపుల ఆలోచనలన్నీ చెడగొట్టుకొని నీకున్న జ్ఞానాన్ని పాపం వెతకడానికి ఉపయోగిస్తున్నావా? ప్రభు కొరకు వాడుతున్నావా? నోరు తెరిచి చెప్పండి, ప్రభువా, ఇదిగో నా జీవితం నాయన నీకు అప్పగిస్తానయ్యా, నా జీవితం నీదే నాయన, నీ కొరకే నేను బ్రతుకుతాను యేసు ప్రభువా అని నోరు తెరిచి చెప్పండి. ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి అటు ఇటు ఆలోచించకుండా, కళ్ళు తెరిచి చూడకుండా, నాకు ఇప్పుడే నీ దర్శనం కావాలయ్యా, నాలో ఉన్న ప్రత్యేకత ఏంటో నేను ఎరిగినట్లుగా నీ గాయపడిన హస్తముతో నన్ను ముట్టయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేయండి. ఒక అద్భుతాన్ని మీ జీవితంలో చూస్తారు. ఇదిగో ఈ రాత్రి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే నేను ఇక్కడికి నడిపించాడు. నీ సామర్థ్యాన్ని తన చేతుల్లోనికి తీసుకొని తన సాక్షిగా నిన్ను వాడుకోవాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు. నీ కష్టాలు, కన్నీరు, నీ బాధలు, శ్రమలు, నీ వేదనలు, దుఃఖములు, నీ రోగములు, బలహీనతలు, వీటన్నిటి నుంచి నిన్ను విడిపించి ఇటువంటి బాధల్లో ఉన్నవారిని నీవు విడిపించే వ్యక్తిగా చేయాలని, నిన్ను ఒక ఆదర్శప్రాయుడిగా చేయాలని, నీకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వాలని, గుణశీలతలు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. గుణశీలత కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా? తప్పుడు పనులకు, అబద్ధపు పనులకు, మోసాలకు, అన్యాయాలకు, లంచాలకు, దొంగతనాలకు, అబద్ధాలకు, బూతులకు, తంత్రాలకు, మంత్రాలకు, మాయలకు బానిసైపోతున్నావా? లేక నీ జీవితాన్ని స్వచ్ఛముగా కాపాడుకుంటూ యేసయ్య గుణగణాలు నాలో కనబడాలి, ఆయన ప్రేమ, ఆయన శాంతము, ఆయన యొక్క ఓర్పు, ఆయన సహనము, ఆయన త్యాగము, ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ ప్రత్యేకమైన ప్రేమ నాలో ఉండాలని దేవుణ్ణి అడగండి. లోకం ఎండిపోతుంది, పాపులు పాడైపోతున్నారు, క్రీస్తు ప్రేమ ఎరగని వారందరూ నాశనానికి వెళ్ళిపోతున్నారు. నిన్ను కోరుకుంటున్నాడు దేవుడు. ఈ రాత్రి నిన్ను అభిషేకించాలని ఆశపడుతున్నాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడే ఎరిగిన దేవుడు ఇప్పటి వరకు నిన్ను ఆశీర్వదించాలన్నా నీవు తప్పించుకొని తిరిగావు. ఈ రాత్రి ఆయన హస్తం కిందకు వస్తే ఆశీర్వదించబడతావు. చేతులెత్తి, దేవా నన్ను ఆశీర్వదించు అని నోరు తెరిచి ఒక మాట చెప్పండి. చేతులెత్తి, దేవా నన్ను 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 కూడా ఆశీర్వదించు అని ఒక చిన్న మాట చెప్పండి. లెక్కలు కట్టలేని ఆశీర్వాదాలు, డబ్బులతో కొనలేని ఆశీర్వాదాలు, మాటలతో చెప్పలేని ఆశీర్వాదాలు నీ మీద ప్రభువు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. అనేక గంటలుగా నీ సన్నదిలో కూర్చొని
నీ మాటలు ధ్యానిస్తూ, వింటూ, ఆలకిస్తూ, పాడుతూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తున్న నీ బిడ్డలను చూడయ్యా. ఎందరో హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న కొందరిని ఇక్కడికి తెచ్చావయ్యా. వీరు నీ దృష్టిలో ఉన్నారని, వీరిని వెరిగి ఉన్నావని, వీరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నదని ఈరోజు నీవు తెలియచేసిన ఈ వర్తమానాన్ని వీరు గుర్తించుటకు సహాయము చేయము. నాలో ఏ ప్రత్యేకత ఉన్నది? నన్నెందుకు దేవుడు సృష్టించాడు? నా దేవుని చేతుల్లో నేను వాడబడాలి. నేను లోకం కొరకు, పాపం కొరకు, సాతాను కొరకు కాదు, యేసు క్రీస్తు కొరకు జీవిస్తాను అన్న ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయి నాయన. శ్రమలలో నీకు దగ్గరగా వచ్చి ఓర్పు కలిగి నీవు శోధనలో ప్రవేశించకుండా ప్రతి శోధనను జయించి గుణశీలతలు కలిగిన వారిగా, నిరీక్షణ కలిగిన వారుగా సిద్ధపడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. పరిశుద్ధుడా, నీ ప్రేమ కలిగిన హస్తమును చాపి ఇక్కడ నిలబడిన వారి యొక్క ప్రతి బాధను, ప్రతి శ్రమను, ప్రతి వేదనను నీవు మేలుగా మార్చిన ఆయన స్వస్థపరిచి నీకు సాక్షులుగా చేసుకో తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి విధమైన పాప బంధకములను విడుదల చేయించున్నాము. ఇప్పటికే వారికి ఇచ్చిన వరాలను సాతాను చేతుల్లో పెట్టి నష్టపోతున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. నేను నా దేవుని సొత్తు అని నీ పాదాల చెంతకు చేరిన ప్రతి ఒక్కరిని నీవు లేవనెత్తి నీ సాక్షులుగా నిలబెట్టి నీ మహిమార్థమై వాడుకొనుమని, నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరల మేము ఇలాగూ కలుసుకొని నీ మాటలు ధ్యానించుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.